నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావుకు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం, Q1 హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభావ్లో ఆయుర్వేదంతో సోరియాసిస్ అదుపు, క్యాన్సర్కు వ్యక్తిగత ఔషధ చికిత్స, పరీక్ష పరిశోధన, పాథాలజీ, ఫిజియోథెరపీ అండగా, ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల జబ్బులు మనిషిని శారీరకంగానే కాదు మానసికంగా కూడా అంతులేని వేదనకు గురి చేస్తాయి. సోరియాసిస్ జబ్బు అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా చేపల పొలుసుల్లాగా మారిపోతుంది. అందుకే దీన్ని పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. పట్టులాగా మెత్తగా కోమలంగా ఉండాల్సిన చర్మమంతా పొలుసుల్లాగా మారిపోవడంతో పాటు తీవ్రమైన దురదలు మంటలతో ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంటుంది. మొండి వ్యాధి సోరియాసిస్కు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్ చర్మానికి సంబంధించిన మహా మొండి జబ్బు. దీన్నే పొలుసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. దీని బారిన పడ్డప్పుడు చర్మమంతా పొలుసుల్లాగా మారి ఏనుగు చర్మంలాగా మొద్దుబారిపోతుంది. చర్మంపై తరచూ ఎర్రటి మచ్చలు, దద్దుర్లు వస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా చిత్రవధ చేస్తూ ఉంటుంది. ఈ జబ్బు ఎందుకొస్తుంది అనే దానికి ఇప్పటిదాకా ఖచ్చితమైన కారణాలేవీ లేవు. వంశపారంపర్యంగా రావటానికి శరీరంలో వ్యాధి నిరోధకత ప్రతికూలంగా స్పందించినప్పుడు సోరియాసిస్ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సోరియాసిస్ ఎక్కువ మందిలో తల మీదే మొదలవుతుంది. తల మీద చుండ్రులా కనిపించి కొందరిలో దానికదే తగ్గిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం కొనసాగుతూ ఎర్రటి మచ్చలు, దురదతో పాటు మంట ఉన్నప్పుడు సోరియాసిస్ ఏమోనని అనుమానించాలి. మేనేజ్మెంట్ ఆఫ్ సోరియాసిస్ అంటే కీటీబ కుష్ఠమని, ఏకకుష్ఠమని, అలాగే ఈ వ్యాధిని రకరకాలుగా చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటారు దీని పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది ఒక అంటువ్యాధి అవ్వచ్చు అని. కానీ ఇది అంటువ్యాధి కాదు. అదేవిధంగా దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. ఎందువల్లనంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అంటే శరీరంలో ఎక్కడో ఏదో తేడా వచ్చి, అంటే టీసెల్ యాక్టివేషన్ కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏవో మార్పులు వచ్చి వాళ్ళ యొక్క చర్మంలో తేడా వచ్చినప్పుడు ఈ యొక్క సమస్య రావడం జరుగుతుంది. కాబట్టి దీనిని మేనేజ్మెంట్ మాత్రమే ఉంటుంది. దీనికి చికిత్స వాళ్ళు ఎప్పటికప్పుడు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆహార నియమాల విషయానికి వచ్చేసరికి శరీరంలో ఎలర్జీన్స్ అనేవి లేదా అంటే దురద పుట్టించేవి ఏవైతే ఉంటాయో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ శరీరానికి అంటే కొన్ని కామన్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోయా చిక్కుడు లాంటిది, లేదా మష్రూమ్స్ లాంటివి, సీ ఫుడ్ లాంటివి, ఇవన్నీ ఎలర్జీన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కామన్గా అందరికీ. అది కాకుండా కొంతమందికి ప్రత్యేకంగా శనగపిండి లాంటిది, బయట తినే ఆహార పదార్థాలు లాంటివి తిన్నప్పుడు వాళ్ళు దురదలు రావడం, అది దురదలు ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఫుడ్ లాంటివి ఆపేయవలసిన అవసరం ఉంటుంది. అంటే కొన్ని మాంసాహారాలు, కొన్ని వేపుళ్ళు, కొన్ని బాగా నూనెలో వేయించిన బియ్యం లాంటివి, అన్నం లాంటివి, అంటే బిర్యానీ లాంటి పదార్థాలు, మసాలాలు లాంటివి, ఇవన్నీ బాగా తగ్గించి మామూలుగా మనం తినే ఆహారం ఏది తిన్నా కానీ ఈ సోరియాసిస్ అగ్రివేట్ కాదు. చాలా మటుకు ఏంటంటే చర్మవ్యాధులన్నీ కూడా మానసికంగా ఎప్పుడైతే మనం డిస్టర్బ్ అవుతామో అప్పుడు ఈ సమస్య అధికం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ సోరియాసిస్ ఉంటుందో వాళ్ళు అసలు ఈ వ్యాధి గురించి ఆలోచించకుండా ఎక్కువ శారీరక శ్రమ, అంటే ఎవరికైతే వ్యాయామం మామూలుగా ఉంటే పర్వాలేదు, వ్యాయామం లేకుండా ఉన్నవాళ్ళు వ్యాయామం చేయాలి. అలాగే కొంతమందికి పని మీద కేంద్రీకృతం కాదు మనసు, అలాంటి వాళ్ళు ఏదైనా మెడిటేషన్ లాంటిది, లేదా పూజలు లాంటివి, ఏదైనా వాళ్ళకి ఏది తోస్తే అది, అంటే పుస్తకాలు చదవడం లాంటివి చేస్తే కనుక డైవర్షన్ అది, అంటే మనం డిజీజ్ మనకైతే ఏదైతే వ్యాధి వచ్చిందో దాని మీద మనసు పడకుండా మిగతా దాని మీద మనం కేంద్రీకరించినప్పుడు వచ్చే సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యాయామము, అలాగే ఆహారము, అలాగే నిద్ర కొంతమందికి ఉండదు. నిద్ర ఉండనప్పుడు కూడా బాడీలో చాలా మార్పులు వస్తాయి. నిద్రలో ఏంటంటే చాలామంది వాళ్ళు రేపు నైట్ డ్యూటీస్ లాంటివి చేస్తున్నారు, డే అవుట్ చేస్తున్నారు, నైట్ అవుట్ చేస్తున్నారు, రకరకాలైన అస్తవ్యస్తమైన నిద్రా వ్యవస్థ జరుగుతుంది. కాబట్టి నిద్ర సుమారు 6 నుంచి 8 గంటలు ఎవరైతే పడుకుంటారో వాళ్ళకి ఏ విధమైన శారీరక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావు. చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు
ఆమం పేరుకుపోవటాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా చేపల్ని తినకూడదు, చేపలకు దూరంగా ఉండాలి. చేపలకు సోరియాసిస్ను పెంచే గుణం ఉందని చెప్తారు డాక్టర్లు. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు ఎంతగానో దోహదం చేస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి బాగా అదుపులో ఉంటుంది. ఇక బాహ్యంగా కరంజీ, భృంగారజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది. మానసికమైన సమస్యలు తీవ్రమైతే సోరియాసిస్ కూడా తీవ్రమవుతూ ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ బాధితులు ఆందోళన, ఒత్తిళ్లు, డిప్రెషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు ముఖ్యంగా ఈ యొక్క సమస్యకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి కానుగ అనేది మార్కెట్లో బాగా దొరుకుతుంది. కానుగ గింజలు లేదా కానుగ నూనె. అయితే ఆయుర్వేదంలో కానుగ గింజల్ని పొడి చేసి ఆ పొడిని ఒక అర చెంచాడు పొద్దున, అర చెంచాడు సాయంత్రం చొప్పున తేనెలో కానీ లేదా అంటే పంచదార కలిపి కానీ బెల్లం కలిపి కానీ ఉండలా చేసి ప్రతిరోజు తీసుకుంటే కనుక మంచి గుణం ఉంటుంది. అలాగే కానుగని ఒక చికిత్సగా ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే కానుగ నూనె, ఆవ నూనె ఇవి సమానంగా తీసుకుని అవి బయట లేపనం కింద అప్లై చేస్తే కనుక త్వరగా పెచ్చులు కట్టకుండా పుండు పడకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే కానుగ నూనె, ఆవ నూనె అలాగే వేప నూనె ఇవి కూడా కలిపి సమానంగా ఎక్స్టర్నల్గా అప్లికేషన్ కింద అప్లై చేస్తే కనుక పుండు పట్టకుండా పెచ్చు కట్టకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి కలబంద అనేది కూడా మార్కెట్లో దొరుకుతుంది. అలాగే కలబంద రసం లేదా కలబంద గుజ్జు ఏదైతే ఉంటుందో దాన్ని బయట కొబ్బరి నూనెలో కలిపి పైన పూత కింద అప్లై చేస్తూ కూడా మంచి గుణం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే పిండ తైలం అనేది మనం చేసుకోవచ్చు. అది కూడా ఎక్స్టర్నల్గా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే సమస్యకి పెచ్చులు కట్టకుండా డ్రైగా చర్మం ఏర్పడకుండా చూసుకోవాలి. డ్రై చర్మం ఏర్పడకుండా ఉండాలంటే వాళ్ళకి నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోవాలి. అందులో మంజిష్ట అనేది దొరుకుతుంది మార్కెట్లో. మంజిష్ట కషాయం కింద కాచి ఆ కషాయాన్ని నువ్వుల నూనెలో వేసి అది నువ్వుల నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి అందులో పసుపు ఒక 2 చిటికెలు లేతే అంటే ఒక చెంచాడు వేసి 100 ml నూనెలో మంజిష్ట అనేది ఒక చెంచాడు, అలాగే పసుపు ఒక అర చెంచాడు, అలాగే వీటిని ఈ యొక్క మిశ్రమంలో చల్లారాక దాంట్లో గోరువెచ్చటి తేనెమైనం వేసి దాన్ని పేస్ట్ కింద చేసి దాన్ని బయట అప్లై చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. ఇలా కాదు అంటే మార్కెట్లో పిండ తైలం అనేది దొరుకుతుంది. దానిని కూడా బయట ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే మంచి గుణం ఉంటుంది. అదే కొంతమంది ఇందులో మళ్ళీ వేప నూనె కూడా వేసుకుంటుంటారు. వేప నూనె వేసుకున్నా కానీ యాంటీసెప్టిక్ కింద పనిచేస్తుంది, బయట మీకు పుండు పడకుండా సహాయపడుతూ ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి సోరియాసిస్ ఏదైతే ఉందో ఆ యొక్క రకాన్ని బట్టి చికిత్స అనేది ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి రోగ నిరోధక శక్తి పెరగడానికి త్రిఫల లాంటిది, అలాగే వీళ్ళకి విషముష్టి లాంటిది, అలాగే వీళ్ళకి చర్మానికి నీల వేము లాంటివి, అలాగే పంచతిక్తక గుగ్గులు ఘృతమని, త్రిఫల గుగ్గులని రకరకాలైన ఔషధాలు వాళ్ళ యొక్క శరీరాన్ని ఇచ్చే విధానాన్ని అంటే వాళ్ళ శరీరం ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుందో చూసుకుని దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చర్మాన్ని పొలుసులు పొలుసులుగా మార్చి పొట్టు పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింతగా ఉధృతమవుతూ ఉంటుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. చల్లగాలికి, చల్లటి వాతావరణానికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి ఒత్తిళ్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. అలాగే ఎలర్జీలకు కూడా దూరంగా ఉండాలి. పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకుంటే మంచిది. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కు చెప్పాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సోరియాసిస్ జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం.
క్యాన్సర్ చికిత్సల్లో రానున్న రోజుల్లో కొత్త విప్లవం చోటు చేసుకోబోతోంది. ప్రస్తుతం క్యాన్సర్లకు పేషెంట్లందరికీ ఒకే రకమైన మందుల్ని, చికిత్సల్ని అందిస్తున్నారు. అయితే ఈ చికిత్సలకు భిన్నంగా క్యాన్సర్ పేషెంట్లకు వ్యక్తిగత స్థాయిలో ఔషధ చికిత్స అందించే దిశగా వైద్య రంగంలో ముందడుగులు పడుతున్నాయి. ప్రతి క్యాన్సర్ రోగి కణితిలోని నిర్దిష్ట బలహీనతలను లక్ష్యంగా చేసుకునేలా చికిత్సా పద్ధతిని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తీర్చిదిద్దారు. ఔషధాల్ని నిర్దిష్ట లక్ష్యం మేరకు వాడే ఈ భావన ప్రకారం రోగిలోని కణితిని పరీక్షించి వాటిలోని ఉత్పరివర్తనాల్ని గుర్తించి వాటిని నిరోధించే ఔషధాల్ని ఎంపిక చేసి వాడడం ద్వారా కణితిని హతమారుస్తారు. క్యాన్సర్ కణాల జన్యు సంకేతాల్ని అవగతం చేసుకునే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ అవగాహన కొత్త శకానికి నాందిగా చెబుతున్నారు పరిశోధకులు. కణితుల బలహీనతల్ని లక్ష్యంగా చేసుకునే ఈ చికిత్సల మూలంగా 31% కేసుల్లో క్యాన్సర్లు కుచించుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు ప్రకటిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనల్ని కొన్ని రకాల పరీక్షల్ని చేయించుకుని రమ్మని చెప్తూ ఉంటారు. ఆ పరీక్షల ఫలితాలు చూశాకే మన అనారోగ్యానికి మందు బిళ్ళల్ని రాస్తూ ఉంటారు, లేదా సర్జరీ, ఇతరత్రా చికిత్సల్ని సూచిస్తూ ఉంటారు. అసలు ఏమిటి పరీక్షల కథా కమామిచ్చు? వ్యాధుల్ని నిర్ధారించడంలో, వాటికి చికిత్సల్ని సిఫార్సు చేయడంలో ఈ పరీక్షలదే కీలక పాత్ర. ఈ విభాగాన్ని ప్యాథాలజీగా పిలుస్తారు. ఓవైపు పరీక్షలతో చేయడం, మరోవైపు నిరంతర పరిశోధనల్లో మునిగి తేలుతూ డాక్టర్లకు కుడిభుజంగా వ్యవహరించే ప్యాథాలజిస్టుల ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. pathology అంటే ఇట్స్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ డిసీజెస్. సో దీంట్లో హెమటాలజీ, సైటాలజీ, హిస్టోపెథాలజీ, ఫ్లూయిడ్ సైటాలజీ అనే ఒక సబ్ డివిజన్స్ ఉన్నాయి. మన బాడీలో ఒక్కొక్క ఆర్గాన్కి సంబంధించిన ఒక్కొక్క స్పెషాలిటీ ఉందన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక సముద్రం లాంటిది పెథాలజీ అంటే. హిమటాలజీలో సింపుల్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట. సిబిపి అంటారు, కంప్లీట్ బ్లడ్ కౌంట్. దాంట్లో వాళ్ళు రెగ్యులర్గా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మిగతా వాళ్ళు కానీ అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి వాళ్ళ బ్లడ్ వాల్యూస్, వాళ్ళ హెచ్పి పర్సెంటేజ్ ఎంత, వాళ్ళ టోటల్ కౌంట్స్ ఎంత, వాళ్ళ డీసీ ఎంత, ప్లేట్లెట్స్ ఎంత, ఇవన్నీ సింపుల్ సిబిపిలో వస్తాయి. వీటి వల్ల మనం ఎన్నో లుకీమియాస్, లింఫోమాస్, ఇవేంటంటే సింపుల్ మన వాడుక భాషలో చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్స్, ఇవన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు తొందరగా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే సైటాలజీ. బ్రెస్ట్ తీసుకుందాం. ఎనీ లంప్ ఉన్నప్పుడు ఈవెన్ దో ద రేడియాలజీ బ్రాంచ్ ఎంత డెవలప్ అయినా అల్టిమేట్గా ఎఫ్ఎన్ఏసి. సో ఎఫ్ఎన్ఏసి అంటే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అంటారు. మనకి అది బినైన్ వస్తే వి నీడ్ నాట్ టు వరీ, అంటే కొంచెం లేట్గా అయినా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మనకి మ్యాలిగ్నెన్సీ వచ్చిందంటే సో గో ఫర్ బయాప్సీ. సో బయాప్సీ ఏంటంటే హిస్టోపెథాలజీ అని ఇంకొక అనదర్ బ్రాంచ్ ఇన్ పెథాలజీ అనమాట. సో దట్ ఈస్ ద కన్ఫర్మేటివ్ డయాగ్నోసిస్. అబౌవ్ 30 వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లోనే బ్రెస్ట్ ఎగ్జామ్ చేసుకుని జస్ట్ ఎనీ లంప్ ఉన్నా ప్లీజ్ మీరు సెల్ఫ్గా రావచ్చు. నవేడేస్ టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక వైరస్ వల్ల మనకు వస్తుంది. ఇది కూడా ఎప్పుడు 40-50 years వాళ్ళకి వస్తుంది అనేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, అసలు ఎవరికైనా వస్తుంది. సో ఎనీ మ్యారీడ్ ఉమెన్ అబౌవ్ 30 years వాళ్ళు ఖచ్చితంగా ప్యాప్స్మియర్ చేయించుకోవటం వాళ్ళకి చాలా అడ్వైజబుల్. అలా చేయించుకొని వాళ్ళకి నార్మల్ వస్తే దే నీడ్ నాట్ టు వరీ. వాళ్ళకి ఎల్సిల్ అని, హెచ్సిల్ అని, సో అలాంటి లీజన్స్ వస్తే మళ్ళీ రిపీటెడ్గా చేయించుకోవాలి ఎవ్రీ 3 to 6 monthsకి. అల్టిమేట్గా దే గో ఫర్ బయాప్సీ. నెక్స్ట్ ఫ్లూయిడ్ సైటాలజీ. ఇప్పుడు ఫ్లూయిడ్ సైటాలజీ అంటే ఇప్పుడు ఎనీ ఫ్లూయిడ్, ఎనీ లంగ్ పెథాలజీ ఉంటే, లంగ్ పెథాలజీ ఉన్న, ఈవెన్ సిఎస్ఎఫ్, తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు మెనింజైటిస్లు చాలా కామన్గా వస్తున్నాయి. దిస్ ఇస్ అ ఫీవర్ సీజన్స్. సో మెనింజైటిస్ ఉన్న మనకి ఫ్లూయిడ్స్ వల్ల మేము చెప్తాం ఇది టీబీ పెథాలజీయా, లేకపోతే దిస్ ఇస్ అక్యూట్ బ్యాక్టీరియల్ మెనింజైటిసా, లేకపోతే వైరల్ మెనింజైటిసా, ఇదన్నీ చెప్పేది ఏంటంటే దిస్ కమ్స్ అండర్ సిఎస్ఎఫ్, ఫ్లూయిడ్ సైటాలజీకి వస్తుంది అనమాట. ఏ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అయినా, ఏ బ్రాంచ్ అయినా కంపల్సరీగా పెథాలజీ ఫైండింగ్స్, మా ఒపీనియన్స్, మా రిపోర్ట్స్ డెఫినెట్గా అందరికీ కావాలి. ఫిజియోథెరపీకి ఇవాళ క్రేజ్ మామూలుగా లేదు. వెన్ను నొప్పి, మోకాలు నొప్పి, ఇలా మన ఒంట్లో ఏ నొప్పికైనా ఇవాళ ఫిజియోథెరపీనే మందు. డాక్టర్లు కూడా ఫిజియోథెరపీకే ఓటేస్తున్నారు. ఇక ఆపరేషన్ తర్వాత తప్పనిసరిగా ఫిజియోథెరపిస్ట్ సాయం తీసుకోవాల్సిందే. పక్షవాతం, మోకాలి మార్పిడి కేసుల్లో అయితే ఫిజియోథెరపీని మించిన వైద్యం లేదు. ఫిజియోథెరపీ ప్రాధాన్యం గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థోపెడిక్స్లో ఫిజియోథెరపీ ప్రాధాన్యం ఏంటి?
ఈ రోజుల్లో మోడర్న్ ఆర్థోపెడిక్స్లో ఏ ఆపరేషన్కైనా ఏ డిసీజ్కైనా కూడా ఫిజియోథెరపీ హెస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కండరాలని సమన్వయపరచటం, కండరాల్లో బలం పెంచటం, ఎముకల మీద పడేటటువంటి స్ట్రెస్ని తగ్గించి, జాయింట్స్ మీద పడేటటువంటి స్ట్రెస్ని తగ్గించి, ఎవరైతే జాయింట్స్ చుట్టూ ఉన్నటువంటి కండరాల పనితనాన్ని మెరుగుపరుస్తారో వారే ఫిజియోథెరపిస్ట్. అటువంటి వారు చేసే ప్రక్రియనే ఫిజియోథెరపీ అంటాం. ఆర్థోపెడిక్స్, మోడర్న్ ఆర్థోపెడిక్స్, ఇప్పుడున్న ఆర్థోపెడిక్స్లో మందుల కన్నా కూడా ఫిజియోథెరపీ మీద చాలా ఎక్కువగా స్ట్రెస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనం చూసినట్టయితే చాలామంది బాధ్యతారాహిత్యంగా వాడినటువంటి పెయిన్ కిల్లర్స్ మూలంగా కిడ్నీ ఫెయిల్యూర్స్ మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఫిజియోథెరపీ మనం కానీ అలవాటు చేసుకున్నట్లయితే నొప్పి నివారణ బిళ్ళలు వాడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థోపెడిక్స్లో ఒకవేళ ఫ్రాక్చర్స్ అయినప్పుడు, రెండవది అరుగుదల ఉన్నప్పుడు, మూడవది కండరాలు నొప్పులు ఉన్నప్పుడు, నాలుగవది నడక సరిగ్గా లేనప్పుడు, ఐదవది సెరిబ్రల్ పాల్సీ లేకపోతే పోస్ట్ పోలియో, చిన్నపిల్లల్లో ఎవరిలో ఇటువంటి డిసీజెస్ ఉన్నాయో వీరిలో మందుల కన్నా కూడా ముందుగా మనం స్టార్ట్ చేసేటువంటి ప్రక్రియనే ఫిజియోథెరపీ అంటాం. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ఎందుకు అవసరం? ఎప్పుడైనా ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి సర్జరీ జరిగినప్పుడు మందులు ఇచ్చి ఆపరేషన్ చేసిన పేషెంట్ ఆ ఎముక కానీ ఆ జాయింట్ కానీ యాక్సిడెంట్ ముందున్నటువంటి పనితనానికి ఇంచుమించు 100% చేరాలంటే ఆపరేషన్ మెడిసిన్స్ 50% అయితే, ఆపరేషన్ తరువాత వారు చేసేటటువంటి ఎక్సర్సైజెస్ కానీ వారు చూపించేటువంటి ఫిజియోథెరపీలో వారు చూపించేటువంటి క్రమశిక్షణ మూలంగా కానీ వారిలో ఫలితం గొప్పగా ఉంటుంది. ఎవరైతే ఆపరేషన్స్ చేసుకొని ఫిజియోథెరపీ మీద అశ్రద్ధ వహిస్తారో వారు 60% నుంచి 70% రిజల్టే పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పుల విషయంలో ఫిజియోథెరపీ ఎలా ఉపయోగం? ఆర్థరైటిస్, మోకాళ్ళ అరుగుదల, తొంటి అరుగుదల, ఈ రెండు విషయాల్లో చూసినట్లయితే నొప్పి రావడంతోనే ఇమ్మీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కొని వేసుకోవడం కన్నా కూడా ముందు జాయింట్స్ చుట్టూన్నటువంటి కండరాల కోసం మనం ఉపయోగించే ఈ ఫిజియోథెరపీ కానీ ఆశ్రయించినట్లయితే మందులు లేకుండానే 80% ఆఫ్ దెమ్ ఎర్లీ ఆర్థరైటిస్, అంటే చిన్న వయసులో వచ్చే ఆర్థరైటిస్కి ఈ ఫిజియోథెరపీ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. కీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీతో లాభాలేంటి? ఎవరైతే పెద్ద వయసులో జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకొని ఉంటారో, రీప్లేస్మెంట్ అయిన తర్వాత కూడా ఫిజియోథెరపీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల నుంచి నెలన్నర వరకు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో కానీ ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే వారిలో 100% రిజల్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫిజియోథెరపీతో నడుము నొప్పి తగ్గుతుందా? జలుబు, దగ్గు తర్వాత అతి కామన్గా ఉండే కంప్లైంట్ ఆర్థోపెడిక్స్లో మనం చూసినట్టయితే నడుము నొప్పి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఫేజ్లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు. వీరందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ట్యాబ్లెట్స్ తీసుకోకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ చేయటం మూలంగా చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ డిసీజెస్, అంటే నడుముకు వచ్చే డిసీజెస్ అన్నీ లైఫ్ స్టైల్ అనుగుణంగా వచ్చేటువంటి డిసీజెస్. ఎక్కువగా బైక్స్ మీద తిరగటం, ఎక్కువగా ట్రావెల్ చేయటం కానీ, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఒకటే చాట కూర్చోవటం కానీ ఇటువంటి పనులు చేయటం మూలంగా బ్యాక్, నడుము పట్టుకుపోవటం అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అటువంటి వారిలో క్రమబద్ధమైనటువంటి ఫిజియోథెరపీ కానీ చేసినట్లయితే మందులతో అవసరం లేకుండానే త్వరగా రికవర్ అయ్యే అవకాశం గట్టిగా ఉంటుంది. బుద్ధిమాంద్యం పిల్లలకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందా? పీడియాట్రిక్స్, అంటే చిన్నపిల్లల్లో కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు భారతదేశం పోలియో రహితంగా తయారైంది కాబట్టి మనం అటువంటి కేసులు చాలా రేరుగా చూస్తున్నాం. రెండోది ఇంపార్టెంట్గా మనం చూస్తుంది ఏంటంటే ఇంటి దగ్గర డెలివరీస్ కూడా తగ్గిపోవటం మూలంగా, ఎవరైతే హాస్పిటల్లో డెలివరీస్ అవటం మూలంగా ఈ సెరిబ్రల్ పాల్సీ అనే కండిషన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఇటువంటి పిల్లలు ఎవరైతే పుట్టుకతో లోపంతో పుడతారో వారికి చిన్న వయసు నుంచే కానీ ఫిజియోథెరపీ మీద దృష్టి పెట్టి చేసినట్లయితే వారి జాయింట్స్ చక్కగా పనిచేయటానికి కానీ, వారి ఎముకల ఎదుగుదలకు కానీ, వారి కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలంటే వారికి కావాల్సినటువంటి బ్యాలెన్స్ ట్రీట్ చేయటం కానీ ఇవన్నీ ఫిజియోథెరపీ ద్వారానే పాసిబిలిటీ అవుతూ ఉంటాయి. ఎవరైతే పుట్టినప్పుడు ఏడవకుండా కొద్దిగా బుద్ధిమాంద్యంతో ఉండి వారి పనులు వారు చేసుకోలేనటువంటి ప్రత్యేక అవసరమైన పిల్లలు ఉంటారో
వారికి ఫిజియోథెరపీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్. వారైతే క్రమబద్ధంగా ఫిజియోథెరపీ చేసుకోవడం మూలంగా కొంత వారి మీద వారు నిలబడి వారి పనులు చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. నొప్పుల్ని మటుమాయం చేసి శరీరాన్ని తిరిగి గాడిలో పెట్టే ఫిజియోథెరపీ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెవిపోటుతో బాధపడుతున్నప్పుడు 2-3 చుక్కల ఆలివ్ నూనెను చెవిలో వేయండి. చెవిలో పోటు, నొప్పి, బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.